సభాధ్యక్షులు, ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ గా వ్యవహరిస్తున్న జేబీ రాజన్న గారికి, ప్రముఖ న్యాయవాది సినీ నిర్మాత తలకొకుల రాజు గారికి, పెద్దలు విజిఆర్ నారాయణ గారికి, మాస్టర్జీ గారికి, గొల్లపల్లి దయానంద్ గారికి, నల్లా సూర్యప్రకాష్ గారికి, కైలాబన్న గారికి, ప్రముఖ వైద్యులు వెంకటేశ్వర్లు గారికి, అభినయ గారికి, దాసరి యాదగిరి గారికి, నా మిత్రుడు న్యాయవాది భీమరావు గారికి, మేకల పోచయ్య గారికి, అమృత్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి దళిత బహుజన ప్రజలందరికీ సోదరులందరికీ కూడా జేబీకు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా సుదీర్ఘ కాలం పాటు సమాజంలో తనకైన శైలిలో ఒక కవిత్వాన్ని కానీ, భావ వ్యక్తీకరణ కానీ, లేదు కళాకారులను తీర్చిదిద్దడం కానీ ఎలాంటి అవగాహన లేని వాళ్ళకు కూడా తన పద్ధతిలో ఈ కళారంగం పట్ల ఆసక్తి పెంచడం కానీ, మరి ఎలాంటి తనకంటూ ఒక ప్రత్యేకమైన పబ్లిసిటీ క్రియేట్ చేసుకోకుండా ఖండాంతరాలకు తన పాటను తీసుకెళ్లారు మన మాస్టర్జీ గారు. ఖండాంతరాలకు అందుకో దండాలు అనే పాట భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ గుర్తించబడిన భాషల్లో అనువదించబడింది. ఆ తర్వాత ఖండాంతరాలకు కూడా వెళ్ళింది. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఇందాక చెప్పారు అన్నగారు, ఆయనతో మనం నడుస్తున్నాము, కలిసి అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం అంటే నిజంగా మనం చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో అత్యంత సీనియర్ గా, మరి ఇప్పుడు కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైన వేసుకొని దాన్ని నిర్విఘ్నంగా తీసుకెళ్తున్నటువంటి పెద్దలు మన మాస్టర్జీ గారు. కానీ ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి గాయకుడిని, కవిని, విశ్వకవిని గుర్తించి ప్రభుత్వాలు ప్రోత్సహించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎవరు తమకు అనుకూలంగా ఉంటున్నారు, తమతో కలిసి రాజకీయంగా పనిచేస్తున్నారు, మరి వారికే అందలం వేస్తున్నారు, మిగతా వారిని అసలు పట్టించుకోవడం లేదు. ఇది సరైన పద్ధతి కాదని నేను చెప్తున్నాను. మీరు నిజాయితీగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే పనిచేస్తున్నారో వారిని గుర్తించి మీకు ప్రోత్సహించారు. అలా కాకుండా కేవలం తమ పార్టీకి అనుకూలంగా పాఠం రాసే వాళ్ళని, తమ పార్టీల మీటింగ్లు జరిగేటప్పుడు ఆ వేదిక పైన గంతులు వేసే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని అందడానికి ఇస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈనాడు గారికి రాబోయే సెప్టెంబర్ నాటి కార్యక్రమం కానీ, మిగతా విషయాల్లో కానీ ఆయనకు మనం అందరం అండగా ఉంది. ఆయనకు రావాల్సిన బిల్లులు కానీ, ప్రభుత్వ ఆదరణ కానీ తిరిగి తీసుకొచ్చేందుకు మరి పెద్దలు జేపీ రాజు గారి సారథ్యంలో ఈనాడు ఆయన కాల్ చేసినందువల్ల మరి ఇంతమంది ఇక్కడ మనం అందరం కూడా గుమిగూడడం జరిగింది. మరి ఇదే ఉత్సాహంతో ఇక్కడున్న వాళ్ళందరం కూడా ఒక మంత్రి గారి దగ్గరికి కానీ, ఇంకో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర కానీ వెళ్తే నిజంగా అది మరి సార్థకం అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దలందరూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరి మండలు అందరూ కూడా మరి ఇదే పట్టుదలతో రేపు స్పందిస్తే నిజంగా మాస్టర్జీ గారికి రావాల్సిన డిమాండ్ అని కూడా నెరవేర్తే నేను సంపూర్ణంగా భావిస్తున్నాను. మరి మా ఎస్సీ రైట్స్ సోషల్ సొసైటీ తరఫున మేము ఎప్పటి నుంచి మాస్టర్జీ గారు ఇక్కడ ఉంటున్నామంటే ప్రతి కార్యక్రమానికి మేము ఆయనకు అండదండగా ఉంటున్నాం. ప్రతి కార్యక్రమానికి మేము ఆయనను మా కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం. మాస్టర్జీ గారు చేసే కార్యక్రమాల్లో కూడా మేము ప్రధాన భూమికను పోషిస్తున్నాం. మరి కొత్తగా మేము మాస్టర్జీ గారికి చెప్పేది ఏం లేదు. పెద్దలు చైర్మన్ గారు కానీ, కన్వీనర్లు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, మరి కమిటీలు, వివిధ కమిటీల బాధ్యులు కానీ తీసుకున్న ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ మేము సంఘం ద్వారా పూర్తి మద్దతు తెలియజేస్తాం. మాస్టర్జీ గారికి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అన్ని విధాల ప్రోత్సాహకాలకు మా వంతు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలియజేస్తూ జై భీమ్.